గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు అఖండ 2 చేస్తున్నాను. 100% కింగ్డమ్ 2 ఉంటుంది, డౌట్ లేదు. హరిహర వెనుములు 2 కన్ఫర్మ్ గా ఉంది. చెప్తున్నాను, జరుగుతాయి, ఇట్ హ్యాపన్స్. ఎందుకంటే ఇప్పుడు రెండు అవసరం లేదు, దీనికి ఒకటిలోనే ఫినిష్ చేయొచ్చు కదా అనేవాళ్ళు ఉంటారు. విమర్శనం ఉండే ఉంటుంది, దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఇంకెంత కథ ఉందో వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎంత కథ ఉందో తెలిస్తే ఆ మాట అంటే ఓకే, కథ తెలిసినవాడు. కథే తెలియకుండా హౌ కెన్ దే ప్రిడిక్ట్? ఒకవేళ చేస్తే 6 hours కూర్చుంటావా? కూర్చోవు కదా. డబుల్ ఇంటర్వ్యూలు ఒప్పుకోరు కదా. ఇప్పుడు ఎవరంతా టెస్ట్ మ్యాచ్ ఎవరు చూస్తున్నారు? 2020 అంతే కదా. 2020 మీద వచ్చేసారు ఇప్పుడు మొత్తం. అలాగూ నిజంగా ఒకసారి స్క్రిప్ట్ అడుగుతుంది, ఒకసారి క్రేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ వాడు ఉన్నాడు కదా, వాడు ఏం చేస్తాడు? స్క్రిప్ట్ దాచుకోడు, క్రేజ్ ఎక్స్ప్లైట్ చేసుకుంటాడు. ఈ కంట్రీ జరిగిందా వేరే కంట్రీ షిఫ్ట్ చేస్తాడు కదనే, అదే టైటిల్ ఉంటుంది. 200, 300, 400, 500 కంట్రీలు ప్లేస్ మారుస్తుంటాడు, యాక్టర్ మారిపోతుంటాడు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. పేరు మాత్రం వదలడు. చైన్ ఆఫ్ దట్ నేమ్ విల్ బీ దేర్. అది ఈవిల్ డెడ్ అవని, ఎగ్జాసిస్ట్ అవని ఎన్ని సినిమాలు రాలేదు. అలాగా ఫైనల్ డెస్టినేషన్ ఎన్ని వచ్చాయి సిరీస్లు. అలా మీరు ఇఫ్ యూ టేక్ ఇంగ్లీష్లో అది వాళ్ళ రెగ్యులర్, వాళ్ళ కొత్త ఏం కాదు. అది అయిపోయిన సినిమాకి వచ్చిన టిప్పును ఒక లింక్ పెడతాడు, హిట్ అవుతే 2 తీస్తాడు. అలాగే మీకు ఇంగ్లీష్లో చాలా సినిమాలకి 2కి లీడ్ ఇచ్చి తీని సినిమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ అవ్వక, కథ రాక. ఎక్కడో ఎందుకు ఈ మధ్యన మన తెలుగులో జరిగింది బింబిసారా. 2 ఉంటుంది అనుకున్నారు అందరూ. దాంట్లో కూడా కొంచెం అలాగే ఉంటుంది, క్లైమాక్స్లో 2 ఉంటుంది. బట్ తీలే. ఎందుకంటే టు బీ ఫ్రాంక్ విత్, నాకు దర్శకుడు బాగా క్లోజ్. విత్ పర్మిషన్ చెప్తున్నాను. ఎందుకంటే అలాగే అంటే ఇప్పుడు ఆ రోజు నేను అడిగిన టైంకి కుదరట్లేదు, కథ కూర్చోవట్లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. లేకపోతే చేయడానికి సూపర్ హిట్ సినిమా అది. సో అలా ఆగిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఏదో చేసేయడం కాదు కదా, డబ్బులు వచ్చేస్తాయని. రేపు ఏదో టక్కన తట్టచ్చు, అప్పుడు బింబిసారా 2 రావచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఆల్రెడీ సూపర్ హిట్ సినిమా అది, దానికి 2 రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, అది వేరే విషయం. కానీ ఆ రోజుకి నేను అడిగిన రోజుకి పెద్దగా కథ కూర్చోవట్లేదు అన్నారు. అంటే ఇట్స్ నాట్ ప్రాపర్లీ కమింగ్ అవుట్ ఫార్ ది ఆడియన్. ఎప్పుడైనా ఫార్ ది ఆడియనే కదా. ఏమో డిసప్పాయింట్ అవుతారేమో ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టారు. సార్, మీరు చేస్తున్న క్యారెక్టర్స్, సో ఇంతవరకు ఈ ఎపిసోడ్ ఉంటుంది అని చెప్పేసి మీ క్యారెక్టర్ వరకు చెప్పేసి డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సార్. అలాగే కేజీఎఫ్ విషయంలో సో ఫస్ట్ మీ క్యారెక్టర్ ఇది వానరం అని చెప్పేసి చెప్పారు. సో ఇలా ఉంటుందని చెప్పేసి నీల్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగుంది. ఆన్సర్ చెప్పాల్సిన క్వశ్చన్. దానికి కొంచెం లీడ్ తీసుకుంటా. ఏదో హంబాలేకి వెళ్ళి, నేను చెప్పడానికి వెళ్ళాను హంబాలేకి. చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ప్రశాంత్ కలిసి భోజనం చేయడం షేర్ చేసుకుని నేను 3 గంటలు చెప్పుంటాను ప్రశాంత్ గారు రోజున. సరదాగా ఏదో నా దగ్గర ఉన్నవి. ప్రశాంత్ ఊరికి ఇలాగ మాట్లాడుకుంటుంటే ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పటికి అడుగుతుంటాడు, ఒక స్క్రిప్ట్ అయితే ఇప్పటికీ అడుగుతుంటాడు, చాలా ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ అది అని. అలా మాట్లాడమంటే ఈవినింగ్ వరకు ఉన్నాం, కలిసే ఉన్నాం. దాని తర్వాత ఐ వెంట్ బ్యాక్ హోమ్, అయిపోయింది. దాని తర్వాత వన్ డే ఫోన్ కాల్ కమ్స్. మన రామారావు, మన కైకాల రామారావు, చిన్నబాబుని పిలుస్తాం, సత్యనారాయణ గారు అబ్బాయి, కైకాల సత్యనారాయణ గారు అబ్బాయి. తన హంబాలే వాళ్ళతో ఈస్ టుగెదర్. అండ్ నాకు ఫోన్ చేసి ఇలాగ కేజీఎఫ్ జరుగుతుంది కదా, కేజీఎఫ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది, డైరెక్టర్ ప్రశాంత్ ఉంటుంది తెలుసు. అయ్యో నాకు తెలియదు. అప్పటికే స్టార్ట్ అయ్యి ఒక విధంగా చెప్పాలి, దీనిలో వేషం వస్తే ఎలా ఉంటుంది అనుకో ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఎందుకంటే ఆల్రెడీ అది జరిగి సెట్ పడిపోవడం, గొడవలు జరుగుతున్నాయి. అంటే అప్పటికే నేను ఒక 4 సినిమాలు చేస్తున్నాను అప్పుడు. ఈ సినిమాలు ఉంటే బాగుంది, గడ్డలు మనకి గడ్డం పెరిగింది కదా. అంటే అప్పుడు నేను గడ్డం కూడా పెంచా. 14లో మొదలెట్టాను, 15, 16 పెరిగిపోయాను కదా. కట్ చేస్తే ఫోన్ వచ్చింది. సరే ఏదో విషయం ఉంటుందిలే, మంచి విషయం ఉంటుందిలే అని చెప్పి తప్పకుండా ఆఫీస్కి వస్తే రావాలి రేపు ఎల్లుండి అని చెప్పి వెళ్ళా. కథ మొత్తం చెప్పాడు. అంటే మొత్తం అంటే నా క్యారెక్టర్ 2 hours చెప్పుంటాడు. ప్లస్ కొన్ని ఎపిసోడ్ కూడా చెప్పాడు నాకు, హౌ ఇట్ విల్ బీ, హౌ ఇట్ ఈస్. ఎందుకంటే మధ్య మధ్యలో చాలా ఇంటర్కట్స్ వస్తాయి కదా, అందుకే చెప్పక తప్పదైనా. దానికి ఏంటి, దీనికి ఏంటి, ఎందుకు, ఇవన్నీ చెప్పాడు. ఇంట్రెస్టింగ్గానే ఉండింది, బాగుంది అనుకున్నాము. అన్నీ వానరం అని చెప్పాడు, నీ పేరు చెప్పాడు. ఆ వానరం గురించి ఒక అరగంట చెప్పాడు నాకు. అసలు వానరం అనేవాడు కథ చెప్పకుండా క్యారెక్టరైజేషన్, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు ఏమనుకున్నాడో చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. అయిపోయింది.
అన్నీ చెప్పేసి లాస్ట్లో ఒక మాట అన్నాడు, సార్ మీకు ఇప్పుడు క్యారెక్టర్ ఎక్కించుకోండి, మీరు స్పాట్కి వస్తారు కదా నా లొకేషన్కి, ది మూమెంట్ యూ ఎంటర్ ది స్పాట్ యూ విల్ ఫీల్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను మీకు చెప్తున్న క్యారెక్టరైజేషను మీకు ఇప్పుడు ఎక్కకపోవచ్చు, ఇక్కడ మీరు నా లొకేషన్కి వచ్చినప్పుడు ఎక్కుతుంది మీకు అన్నాడు. ఓకే. దట్ వాస్ లైక్ ఎ ఛాలెంజింగ్. మనం చిన్న చిన్న మాటలు టక్కన పట్టించుకుంటాం కదా, ఏంటిది నాలో కూడా దర్శకుడు ఉన్నాడు, నాలో నేను ఎప్పుడు అనలేదు ఆ మాట, ఇతను మాట అన్నాడంటే దీంట్లో ఏదో డెప్త్ ఉంది అనుకుని ఎక్కడో లాక్ అయింది అది. ఓకే. దాని తర్వాత మేనేజర్లు ఈనేజర్లు డేట్లు ఇచ్చారు, కేజీఎఫ్లో షూటింగ్ అన్నారు. ఇలాగే ఈవినింగ్ బయలుదేరాను, మధ్యాహ్నం బయలుదేరాను డైరెక్ట్ లొకేషన్ రమ్మన్నారు. రూమ్లో లగేజ్ పెట్టుకొని లొకేషన్ వచ్చేటి కేజీఎఫ్లో స్టే అన్నారు. 3 hours 4 hours పడుతుంది బెంగళూరు నుంచి. వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం పదని చెప్పి స్టాఫ్ బయలుదేరిపోయాను. నేను స్టాఫ్ బయలుదేరి కేజీఎఫ్ సెట్కి వెళ్ళాం. ఎలా ఎంటర్ అవుతుంది అంతకుముందు కేజీఎఫ్ సెట్లో నేను షూటింగ్ కూడా చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్. సో నాకు కేజీఎఫ్ సెట్ కొత్త ఏం కాదు, ఆల్రెడీ నేను షూటింగ్ చేస్తున్నాను అక్కడ, క్లైమాక్స్ ఫైట్లన్నీ చేస్తున్నా. అలా వెళ్తూ నాకు తెలుసు ఒక కర్వ్ అయిన తర్వాత అలా తిరిగి లోపలికి వెళ్తే కారు అలా వస్తే రైట్ సైడ్లో ఉంటుంది సైనైడ్ మైనింగ్ హిల్. మొత్తం సైనైడ్లో ఉండే ఒక పర్టికులర్ మట్టిలో కలిసి ఉంటుంది ఎలిమెంట్ ఏదైనా ఉంటుంది. దాన్ని ఎక్కువ మనం ఇన్హిల్ చేస్తే అక్కడ విల్ గెట్ బ్లడ్. 90% బ్లడ్సే అందరికి లొకేషన్లో. అలాగ లోపలికి వెళ్తున్నాము, రివీల్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. ఆ చెట్లు గిట్లు ఊరు ఉంటుంది, ఆ ఊరు మధ్య నుంచి అలా వెళ్తే మన కార్లో కూర్చుంటే మనకి రివీల్ అవుతుంది ఆ కొండ. అంతవరకు కొంచెం కనిపించదు, ఇట్స్ లైక్ ఏ పాత్. నాకు అర్థం కాలే, దిగాను, రెడీ అవ్వమన్నారు, బయట చూస్తున్నా కుర్చీ వేసుకొని, ఏంటి ఇది మొత్తం కొండ మీద ఉన్నారు, ఒక 500-1000 మంది జనం, షూటింగ్ జరుగుతుంది. ఓకే. అసలు నాకు అర్థం కావట్లే, ఏంద్రా బాబు అనుకున్నాను. వెళ్ళి రెడీ అయ్యాను, రెడీ బయటకు వచ్చి పైకి వెళ్దాం సార్, కారులో కానీ నడుచుకెళ్ళాలి అన్నారు. అందరి మధ్యలో నడుచుకెళ్తున్నాను సార్, నాకు బాగా గుర్తుంది. కొండ మీద గుడారాల మధ్యలోంచి నడుచుకుంటే మొత్తం జనం, జూనియర్స్ అందరూ డ్రెస్ వేసుకుని లేచి నుంచి నేను వస్తున్నానని, వాళ్ళందరూ నేను ఎవరో తెలుసు, దర్శకుని తెలుసు కాబట్టి వాళ్ళు దండం పెడుతుంటే ఐ వాజ్ గోయింగ్ ఇన్ టు ది ట్రాన్స్. ఐ ఫెల్ట్ ఐఎమ్ ఆనరం దేర్. వాట్ హీ టోల్డ్ డే వన్, ఇట్స్ హ్యాపెనింగ్ దేర్. నాకు అలా స్పాట్కి వెళ్ళేసరికి ఏదో షార్ట్ చేస్తున్నాడు, నంబర్ ఆఫ్ టేక్స్ అయ్యేది, అలా నుంచొని ఉన్నాను. నా చేతిలో గన్ కూడా ఉంటుంది, బాగా గుర్తున్నాడు. ఎవరో చెప్పారు, పక్కన తిరిగి చూసి అలా వచ్చి అలవాటు. ఆ రోజు స్టార్ట్ చేసింది ఎండ్ డే వరకు 2 వరకు ఫుల్గా ముట్టి చూస్తాడు నేను. అందులో లోపల కొంచెం ప్యాడింగ్ వేస్తుంటాను ఆ సినిమాకి, నేను కొంచెం బక్క కదా, ఆ క్యారెక్టర్ కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఉంటుంది, కొంచెం ప్యాడింగ్ వేసి అది వేసుకున్నాడా లేదా ఈ చమటకి వేసుకోవడానికి చెప్పి నేను డౌట్. రోజు చెక్ చేస్తాడు వచ్చి, నానా పటేకర్ పరీందర్ చెక్ చేసినట్టు, జాకీ షరాఫ్ గన్ తీసినట్టు అలా చెక్ చేసేసి ఇలా సూపర్ సార్ ఆ గన్ను తీసేసి పెట్టాడు, ఈ క్యారెక్టర్ గన్ వస్తాడు, సారీ నాదే తప్పు అన్నాడు. అలాగూ స్టార్ట్ అయింది వానరం అనే క్యారెక్టర్. సో అందుకే మీరు ఆ సినిమా చూస్తే అందరూ చిన్న జూనియర్ వెనకాల కూడా ఎక్స్ప్రెషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంత కేర్ తీసుకొని, బికాస్ ఆ మూడ్లోకి వెళ్ళాం, బికాస్ ఆఫ్ అట్మాస్ఫియర్, సెటప్, కలర్స్. ఇది మనకు తెలియకుండా ఆ క్యారెక్టర్స్ వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోతే ఏదో నేను వానర్లాగే ఉండిపోయాను అక్కడ. ఓకే, అలా జరిగింది. ఇది చెప్పకపోతే ఇప్పుడు నేను చెప్పేది వేస్ట్, అందుకు చెప్తున్నాను. మీరు అడిగికి వస్తుంది ఇది బేస్ అంటే స్పాట్లోనే ఐ ఫెల్ట్ సో. కేమ్ టు ది సినిమా 4 o'clock షోకి వెళ్ళా నేను, మార్నింగ్ 4 o'clock స్పెషల్ షోకి వెళ్ళా. అంటే డేట్ మారిన తర్వాత వేయాలి అక్కడ, స్పెషల్ షో అయినా కూడా పర్మిషన్ ఇస్తే డేట్ అది రిలీజ్ డేట్ రోజే వేయాలి, రిలీజ్ డేట్ ముందు రోజు వేయాలి. అప్పుడు రిలీజ్ డేట్ మారిపోయిందిగా, అప్పుడు రికార్డ్స్ రాంగ్ అవుతుంది. కానీ కర్ణాటకలో ఒకటి ఉంది, స్పెషల్ షో అయినా ఆ రోజే వేయాలి, ఆఫ్టర్ 12. ఎస్, యాజ్ యూ సెడ్. అందుకు 4 o'clock పడింది షో, మార్నింగ్ 4 గంటలకు. అదే హిస్టరీ పడ్డాం, ఎందుకంటే అంత టైంలో ఎవరు రారు జనరల్గా, అంత సినిమా ఉంది కానీ క్రేజ్, అంత 4 గంటలకి 3 గంటలకు వచ్చేసే ఆ సినిమాకి ఏంటో మరి. వెళ్ళి థియేటర్లో కూర్చుంటే నేను అంతకుముందు ఇంటర్వ్యూస్ కూడా చెప్పా, చాలా ఇంటర్వ్యూస్ చెప్పా, రోలర్ కోస్టర్లో కూర్చున్నట్టు ఉంటుంది కేజీఎఫ్. అది ఒక సినిమా ధైర్యంగా చెప్పిన వర్డ్ అది. మీరు అనుకుంటారు వన్స్ కూర్చున్న తర్వాత ఇంకా మీ కంట్రోల్, వాడి కంట్రోల్ ఉండదు, ఆన్ చేసిన తర్వాత మీ కంట్రోల్ ఉండదు, ఇంకా మీరు ట్రావెల్ చేయాల్సిందే ఆ 3 hours అని చెప్పాను. బట్ యూ విల్ ఫీల్ దట్ రోలర్ కోస్టర్ ఫీల్. తీసుకెళ్ళి డ్రాప్ చేస్తున్నాడు, మళ్ళీ ఇలా తిప్పుతాడు, స్టేట్కి వెళ్తాడు, ఇదే ఫీలింగ్ ఉంటుంది మీ కేజీఎఫ్ అని చెప్పి నేను ఇంటర్వ్యూలో చెప్పున్నాను, ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి.
బిఫోర్ రిలీజ్ ఇది 1 సేమ్ ఫీల్. అందరితో పాటు నేను ట్రావెల్ అయ్యాను అంతే. నేను యాక్ట్ చేసిన విషయం మర్చిపోయాను. నేను ఆనను క్యారెక్టర్ కానీ చూసాను, నేను చేసినట్టు చూడలే. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను ఏ సినిమా అయినా ఎలా చేశాను, నేను బాగా చేశాను, ఇక్కడ బాగా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ బాగానే చేసామే అనే ఫీలింగ్ ఎప్పుడు చూస్తాం. ఎందుకంటే రంతులు చూడం కదా. అప్పుడు ఆర్ఆర్ గీఆర్ అన్ని పడితే ఇప్పుడు థియేటర్లో కూడా చూస్తున్నాం. మీరు చెప్పినట్టు షోలు ముందు పడట్లే, ఈ ప్రివ్యూలు గివ్యూలు లేవు ఇప్పుడు. సో స్పాట్కి వెళ్ళిన థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మేము చూడాలి. సో జనంతో పాటు చూస్తున్నప్పుడు టు బీ ఫ్రాంక్ విత్ యూ, నేను ఎక్కడ సినిమాలు పని చేయలేదు. ఒక సినిమా మనం ఒక ఆడియన్గా చూస్తున్నట్టు చూశాను నేను సినిమా. ఆ రోలర్ కోస్టర్ ఎక్కాను కూడా. నేను చెప్తూ వచ్చాను, ఫైనల్గా నేనే ఐ ఫెల్ట్ ది సేమ్ రోలర్ కోస్టర్ ఫీల్ ఇన్ సైడ్ దిస్. అప్పుడే దిస్ విల్ బి ఏ టాపిక్ అనుకున్నాం. అలాగే వచ్చింది. దట్ వాస్ ది ఫీల్ యాజ్ ఎ ఆడియన్. నేను చూస్తున్నప్పుడు ఐ సా ఇట్ లైక్ అన్ ఆడియన్ ఓన్లీ. జనరల్గా జరగదండి, పని చేసిన వాళ్ళకి పని చేసినట్టే చూస్తారు. ఆడియన్లా చూడడం అనేది నాకు కేజీఎఫ్లో కుదిరిన సినిమా. మిగతావన్నీ మా చేసామా, కంపేర్ చేసుకున్నాం, వాళ్ళకి బ్యాలెన్స్ అయ్యామా, మనకంటే అందరూ పెద్ద యాక్టర్లే కదా, వాళ్ళ ముందు మనం నిలబడి మన క్లోజులు బాగానే ఉన్నాయా, ఛాన్స్ దొరికిందా ఆర్ఆర్ వేయడానికి, ఇవన్నీ ఇలా చూస్తాం. ఎందుకంటే ఇవాళ చేసింది రేపటికి పాతేగా, అంతే సార్. అలాంటిది ఇవాళ చేసింది 6 నెలల తర్వాత 1 ఇయర్ రిలీజ్ అవుతాయి సినిమాలు. అంటే అప్పటికి ఏం కావాలో 1 ఇయర్ తర్వాత అడ్వాన్స్గా వాళ్ళకి ఏం కావాలో ఇక్కడ ఆలోచించుకొని చేయవలసిన పరిస్థితి. ఇంతకుముందు 3 నెలలు 4 నెలలు అయిపోయాయి సినిమాలు. ఇప్పుడు అలా కాదు కదా, 1.5 year అవుతున్నాయి ప్రాక్టికల్గా వచ్చరికి, బికాస్ ఆఫ్ సీజీ ఇంకా లేట్ కూడా అవుతున్నాయి. సో ఏమవుతుందంటే రిలీజ్ డే ఎప్పుడవుతుందో అప్పుడు చూసే ఆడియన్ మెంటాలిటీని మనసులో పెట్టుకుని ఇవాళ స్క్రిప్ట్ కానీ, ఇవాళ పర్ఫార్మెన్స్లు కానీ, ఇవాళ చెప్పడం కానీ అన్నీ ఉండాలి. ప్లస్ ఇవాళ కాంపిటేటివ్ వరల్డ్, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయో తెలియదు, సిమిలర్ క్యారెక్టర్స్ ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మనకంటే ఒక వారం ముందు వచ్చి మన చేసినలాంటి క్యారెక్టర్ ఇంకోళ్ళు చేసి సూపర్ హిట్ ఇచ్చేసి ఉంటారు, దాంతో కంపేర్ చేసేస్తారు సంబంధం లేకుండా. మనకు సంబంధం లేదు.